ఏం చేస్తున్నా మేడం పొద్దున్నే? నాకైతే చాయ్ పెట్టకుండా వంట అయితే చేసుకుంటుంది పొద్దున్నే. ఒక చాయ్ పెట్టచ్చు కదా గిన్నెని, చాయ్ పెడితే తాగి నా పని నేను చేసుకుంటా. ఫ్రెండ్స్ చూడండి ఏం చేస్తున్నారు, పొద్దున్నే చేసి వంట అయితే మొదలు పెట్టింది. మంచిగా ఉంది ఫ్రెండ్స్. మీ అందరు టీ తాగేస్తారా? నాకైతే ఇంకా టీ అయితే పెట్టలేదు. కూర చేస్తుంది. ఏం కూర అది? దొండకాయ ఫ్రైయా ఇది? రాత్రి అన్నం అయితే టమాటా రైస్ అయితే చేస్తుందంట. నైట్ అయితే అన్నం అయితే మిగిలిపోయింది. వేస్ట్ ఎందుకని ఇది చేస్తుంది. అంతేనా? మెల్లగా కళ్ళ పడింది. ఆయన కళ్ళ కారం అయితే ఘోరం అయితే పరిస్థితి. ఆయిల్ పడిందా? ఆయిల్ చెప్తుంది తక్కువే ఆయిల్ మరి, ఎక్కువ. ఇదైనా పెడతావు చాయ్? దొండకాయ కూర అయినాకైతే చాయ్ అయితే పెట్టింది. అప్పుడు దాకైతే చాయ్ లేదు. నేనే పొద్దున్న లేచి కొన్ని తాగుతా చాయ్. కొన్ని చాయ్ తాగితే నాకు చిన్న కప్పులు టీ అయితే చాలు. నేను అన్నాను అట్లా, నాకు చెప్తాను. టమాటా అయితే కోస్తుంది. ఏదో ఒకటి రాదు ఇక్కడ దీన్ని. అది ఖరాబ్ అయింది. మరి వేస్తావా ఏవా అని డౌట్. చిన్నవాడైతే చూడండి ఏం చిన్న డ్రాయింగ్ అది. ఏం వర్క్? ప్రాజెక్ట్ వర్కా నార్మల్గా? ప్రాజెక్ట్ వర్కా? రైస్ అయితే అయిపోయింది అయితే కంప్లీట్గా. రైస్ అయిపోయింది, కూర అయిపోతుంది. ఇప్పుడు టమాటా వేసి కూడా టమాటాలు మగ్గితే రైస్ వేసేస్తాయి. టైం అయితే చూడండి ఎంత అవుతుందో ఫ్రెండ్స్. పిల్లలకైతే 8:30, నేను కూడా 8:30కి ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. ఇక మేము రెడీ అయితే అవుతాము. చిన్న రెడీ కావా? ఇక రెడీ కావా? టైం 10:08 అవుతుంది. ఓ సారు ఏం చేసినావు? ఇప్పుడు 7 వచ్చినాయి కలర్స్. స్కూల్ నుంచి వచ్చినాక టీవీ చూసుడు అవుతుంది. అంతేనా? అన్నయ్య ఇంకా రాలే, టైం ఎంత అయింది? ఓ రోజు వస్తే 7 గంటలకు వస్తాడు, ఓ రోజు 7:30కి వస్తాడు. ఇప్పుడైతే వచ్చేసరికి అయితే కూర అయితే లేదండి. నేను 3:30 అవుతుంది ఇప్పుడు టైం అయితే. ఇంకా వచ్చి ఏమైనా ఆకలిస్తుంది తిందామనేసరికి ఇదిగోండి అన్నం ఒక్కటే ఉంది. ఇంక ఇప్పటికిప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకని ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే ఇంకా ఒక 3 టమాటాలు అయితే తీసుకున్నాను. దీంతోనైతే ఇంకా ఫాస్ట్ కావాలని చెప్పేసి నేనైతే ఈ పచ్చిమిర్చి, ఒక ఆనియన్ కూడా తీసుకుంటాను. ఈ 3 టమాటాలు కూడా మొత్తం కలిపి ఒకటేసారి మిక్సీ పట్టేసి తాలింపు వేసేసి కొన్ని పల్లీలు వేసేసి అన్నం అయితే పోపు పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు చాలా ఆకలిగా ఉంది. మళ్ళీ ఎందుకంటే టైం ఎక్కువ అయిపోతుంది. చిన్నోడు వస్తాడు 4కి, మళ్ళీ వాడికి కూడా తినాలి కదా వాడు కూడా. అందుకని ఇక ఇప్పుడు కర్రీ అంటే ఇప్పటికిప్పుడు నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకనే ఇంక ఇది చేద్దామని అనుకుంటున్నాను. నేను ఎలా చేస్తాను ప్రాసెస్ చూడండి. ఇప్పుడు ఈ ఒక 4-5 పచ్చిమిర్చి, అలాగే ఒక ఉల్లిపాయ కూడా వెరైటీగా చేద్దామని ఈరోజు. అంటే ఫాస్ట్గా వెరైటీ అని ఏం లేదు కానీ ఇంకా నాకు కూడా టైం అయిపోతుంది. అలాగే కాక ఇంకా చాలా ఆకలిగా ఉంది. ఇంకా లేట్గా చేస్తే అస్సలు నా వల్ల కాదు. అందుకని ఫాస్ట్గా అయిపోతుందని ఈ ప్లాన్. ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టేసి తాలింపు వేసేసుకుంటా. కూడా మర్చిపోతాను.
ఎందుకంటే మగ్గేసరికి టైం లేట్ అవుతుంది కదా ఫ్రెండ్స్, అందుకోసం. ఇప్పుడైతే రైస్ కలిపేసుకోవాలి. కొంచెం ఆయిల్, కొన్ని తాలింపు గింజలు కూడా అయిపోయినాయి ఫ్రెండ్స్. మొన్న తెద్దాం అనుకుని మర్చిపోయాను. ఫస్ట్ వేద్దాం జీలకర్ర ఫాస్ట్ వంట. కొంచెం కరివేపాకు నేను కష్టం చేయాలి, చేతులు మంచిగా. కారం వేయను, ఇదే సరిపోతుంది ఫస్ట్. బయట అయితే సౌండ్ వస్తుంది, 2 స్పూన్ పెడుతుంది బట్ మర్చిపోయింది. ఇది ఫ్రై అవుతుంది. అలా ఇవి కూడా కట్ చేసేసి కొంచెం అల్లం పేస్ట్ కూడా వేస్తే బాగుంటుంది టేస్ట్. మిక్సీ వేసేస్తాం మళ్ళీ టమాటో. వెరైటీ వంటకం ఏదో ఫ్రెండ్స్, కడుపు నిండడానికి ఏదో ఒకటి చేసుకున్నాను. మళ్ళీ అన్నం కలుపుతాం. మేము రేషన్ రైసే పెట్టున్నాం ఫ్రెండ్స్. నేను చెప్పాలంటే రేషన్ బియ్యమే ఇవి ఇంకా ఉన్నాయి. మాకైతే ఇక్కడ రేషన్ అయితే రావు, కానీ మా వాళ్ళ దగ్గరికి వెళ్ళైతే తెచ్చుకున్నాం అనమాట. డబ్బులకి పట్టిగేం కాదు. ఇవి కూడా కొనుక్కొని తింటున్నాము. అది కొంచెం మెత్తగా అది ఒక రకంగా ఉంటుంది అన్నము. ఏమంటారు వాళ్ళ పెద్దగా చాలా ఇబ్బంది అనిపిస్తుంది, పాపం అనిపిస్తుంది. నేను తప్పట్లేదు. కొంచెం అల్లం మొన్ననే మిక్సీ వచ్చిన పసుపు కూడా వేసిద్దాం. ఊరికి చేతులు కడగడం అలవాటు. ఏదన్నా ముట్టని అనుకోండి చేతులు కడగడం బాగా అలవాటు. చూపిస్తాను చూడండి. అలా పసుపు వేసేసిన, దాదాపు అల్లం కూడా వేసేసిన, మాడిపోతుంది. ఇంక ఇప్పుడైతే టమాటా పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాం. మాడిపోతుంది మళ్ళీ పిల్లలు తిన్నారు.
టమాటా ముక్క అట్లనే ఉంది. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి, ఎందుకంటే పచ్చి పచ్చి వాసన వస్తుంది కదా, అందుకని. అంతా కూడా మంచిగా ఫ్రై అయింది. ఒక 5 మినిట్స్ తర్వాత నేనైతే ఇది కూడా చూపిస్తున్నాను. ఇంకా రైస్ అయితే వేస్తున్నా. ఇంకెలా అంటే కొంచెం మసాలా కూడా వేయాలి. నేను ఇంకా కారం అది ఏమి వేయట్లే, సాల్ట్ కూడా వేయలేదు. సాల్ట్ ఇప్పుడు వేస్తాను. చేయితో ఇట్లా పట్టుకున్నాను కదా కెమెరా, నేను సాల్ట్ వేసినాక ఒకసారి కలుపుతాను. చూడండి, ఇప్పుడు సాల్ట్ వేస్తా. చూడండి, సాల్ట్ వేసి కలిపేసిన. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేస్తా, బిర్యానీ మసాలా వేయను. కానీ ఎట్లా ఉంటుందో టేస్ట్, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను లైఫ్లో. ఎందుకో తెలియదు, సడన్గానే ఏం లేదు, కొంచెం వేస్తున్నది కండి. మరి ఎక్కువ వేస్తే స్పైసీ అయిపోతుంది. మళ్ళీ మా చిన్నవాడు ఏమంటాడు, ఒకటే డైలాగ్, మమ్మీ ఏంటి నేను తినాలా వద్దా అంటాడు. అందుకని కొంచెం వేసిన స్పైసెస్. ఇంకా కలిపేసి ఒక 2 మినిట్స్ వచ్చేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా తినేయడమే. టేస్ట్ ఎలా ఉందనేది చెప్తాను. లాస్ట్లో కొత్తిమీర అయితే వేసేస్తున్నాం. కొంచెమే వేసిన, మరీ ఎక్కువ ఉంటే మా పిల్లలు ఎందుకంటే ఒక్కోసారి ఆ రైస్ ఐటమ్స్లలో తినరు, ఎందుకంటే అది తీసి ఏర్పడేస్తారు. కర్రీస్లలో అనుకోండి ఆటోమేటిక్గా వాటిలో కర్రీలో కలిసిపోతుంది కావచ్చు, తినేస్తారు. కానీ ఇట్లా రైట్ వేస్తే కూడా కొంచెం ఓకేనా. ఇప్పుడైతే అన్నం అయితే వేసేసుకుంటాను నేను. ఇదిగోండి, అన్నం అయితే వేసేసుకున్నా. సాల్ట్ కూడా తెచ్చుకుంటా, కొంచెం ఏమన్నా సాల్ట్ తక్కువ ఉంటే మళ్ళీ తినలేము, మళ్ళీ తినేటప్పుడు వెళ్ళాలి. చూడండి, వేడివేడిగా ఉంది. బయట అయితే చల్లగా ఉంది. వర్షం పడుతున్నట్టు అనిపిస్తుంది కానీ అస్సలు పడట్లేదండి. మబ్బుగా ఉంటుంది. వర్షం వచ్చినట్టే ఒక్కొక్క చినుక వస్తుంది, మళ్ళీ వర్షం అయితే అస్సలు రావట్లేదు. ఈసారి ఏంటో వర్షాలు ఈసారి ఫుల్ ఉంటాయి అన్నారు, మరి ఇంతవరకు అయితే వర్షాలు అయితే స్టార్ట్ అవ్వట్లేదు. ఇంకా పంటలు పండించే వాళ్ళ పరిస్థితి ఏంటో ఏమో. పంటలు వండకపోతే కనీసం ఈ అన్నం కూడా దొరకదేమో. ఇప్పుడు ఈ రేషన్ అన్నం తింటున్నాం, తర్వాత అది కూడా దొరికిద్దో లేదనిపిస్తుంది. ఓకే, చల్లగా అయిపోతుంది. పన్ను నొప్పి ఉంది కదా, మళ్ళీ వేడివేడిగా తింటే ఇంకా పన్ను నొప్పి ఎక్కువ అవుతుందని చల్లగా అయిన తర్వాత తింటున్నా. ఇప్పుడు టేస్ట్ అయితే చూస్తున్నా. కారం వేసిన, పచ్చి కారం. మస్తు వేడివేడిగా ఉంది, ఇంకా కూడా చల్లగా కాలేదు. బాగుంది, సూపర్ ఉంది. నేను ఈ పన్ను నొప్పి ఉందని ఒక్కసారి నుండి తింటున్నా ఫ్రెండ్స్, అది కూడా స్లోగా. ఎందుకంటే ఇటు సైడ్ తింటే తినొస్తుంది, నొప్పి వస్తుంది. సూపర్ ఉంది. ఫాస్ట్గా చేసినా కూడా రైస్ మాత్రం మంచిగా ఉంది. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. మీరు కూడా ఇట్లా ఒకసారి ట్రై చేయండి, బాగుంది. ఇంట్లో ఏం లేకపోయినా ఏదో ఒకటి అడ్జస్ట్ అయితే తినాలి కదా, కడుపు కాలితే. అదే అనమాట ఇప్పుడు. బాయ్ ఫ్రెండ్.